హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సికింద్రాబాద్ రైల్వేలో జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం మనకి 45,000, ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. దీంతో పరంగా కూడా ఇతర జాబులు కూడా రావడం అయితే జరిగింది. ముఖ్యంగా నేను అసిస్టెంట్ గ్రేడ్ 2 కోసం అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కోల్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీకి మనకి ఎంప్లాయ్మెంట్ నోటీసు 8/2025కి రావడం అయితే జరిగింది. దీని ఆన్లైన్ అప్లికేషన్ మనకి 30/12/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ మనకి 29/1/2026కి మనకి క్లోజింగ్ డేట్ అయితే జరుగుతుంది దీనికి అప్లై చేసుకోవడానికి. దీంట్లో పోస్టులు వచ్చేటప్పటికి సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ కోసము, తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కోసము, కెమికల్ అండ్ మెట్రాలజిస్ట్ కోసము, చీఫ్ లా అసిస్టెంట్ కోసము, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ కోసము, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ అసిస్టెంట్ వస్తుంది దానికి ట్రైనింగ్కి. దీనికి వచ్చేటప్పటికి మనం అసిస్టెంట్ ఉద్యోగులు అని చెప్పుకున్నాం కదా, దానికైతే లెవెల్ 2 వచ్చేటికి 19,900 కాడి నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది. అన్నీ కలిపి మనకు 45,000 రూపాయలు శాలరీ రావడం అయితే జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్ B1 ఉంటుంది. ఇది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఏజ్ మనకి ఎప్పుడు దాకా అంటే 1/1/2026కి మనకు 18 నుంచి 30 సంవత్సరాలు నిండిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలకి అయితే 33 సంవత్సరాల దాకా, SC/STలకి అయితే 35 సంవత్సరాల దాకా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 40 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టోటల్ దీనికి 39 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో టోటల్ మనకి 311 వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం అన్నిటికి కలిపి నోటిఫికేషన్లో షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ కోసం అయితే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ విత్ డిప్లొమా చేశారో దాంట్లో పబ్లిక్ రిలేషన్స్, అడ్వర్టైజ్మెంట్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీనికి 15 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, కెమికల్ అండ్ మెట్రాలజిస్ట్కి 39 వేకెన్సీలు అయితే ఉంది. నేను తమ్మునీలో పెట్టడం జరిగింది కదా, మీరు ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అని. ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. చీఫ్ లా అసిస్టెంట్ కోసం అయితే దీనికైతే టోటల్ మనకి 22 వేకెన్సీలు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా తర్వాత ఈక్వలెంట్గా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరి 3 ఇయర్స్ దీనికి ప్రాక్టీస్ చేసిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి అయితే మాస్టర్ డిగ్రీలో హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు ట్రాన్స్లేటర్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి 202 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ కోసం వచ్చి మన 24 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మరి దీనికి బ్యాచిలర్ డిగ్రీ అండ్ డిప్లొమా అండ్ లేబర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ చేసిన వారు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డిప్లొమా అండ్ లా చదివిన వారు చేసుకోవచ్చు. లేకపోతే LLB విత్ పేపర్ అండ్ లేబర్ లా కోసం చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఉన్నారు. పీజీ డిప్లొమా అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ కోసం, MBA విత్ పేపర్ చేసిన వారి కోసం అయితే దీనికి అప్లై చేసుకున్న వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇంకా కూడా ఉంది ఇక్కడ MBA HR చేసిన వారు, పీజీ డిప్లొమా చేసిన వారు హ్యూమన్ రిసోర్స్ నుంచి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చేటప్పటికి 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి. బ్యాచిలర్ లా చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 5 ఇయర్స్ ప్రాక్టీస్ ఉన్నవారు దీనికి అడ్వకేట్గా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోసము మాస్టర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీని టోటల్ 2 వేకెన్సీలు అన్నీ కలిపి మనకి 311 వేకెన్సీలు అయితే ఉన్నాయి దీనికి. దానికి శాలరీ వచ్చేటప్పటికి మనకి పే లెవెల్ బేసిక్ పే బట్టి అయితే ఉంది. ఇక్కడ 35,400 సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్కి అన్నిటికి కలిపి ఒక
వీరికి ఒక 90,000 దాకా శాలరీ రావడం అయితే జరుగుతుంది. ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి 45,000 రూపాయలు శాలరీ వస్తుంది. తర్వాత వీరికి వచ్చేటప్పటికి ఒక 95,000 రూపీస్ వస్తుంది చీఫ్ లా అసిస్టెంట్కి. జూనియర్ ట్రాన్స్లేటర్ కోసం వచ్చేటప్పటికి కూడా మనకు ఒక 90,000 శాలరీ రావడం జరుగుతుంది. తర్వాత స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ కూడా ఒక 90,000 శాలరీ వస్తుంది. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మనకి 44,900 అంటే వీరికి కూడా ఒక 95,000 రూపీస్ శాలరీ రావడం అయితే జరుగుతుంది. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోసం వీరికి కూడా ఒక 90,000 దాకా శాలరీ అయితే వస్తుంది. అన్ని అలవన్సెస్ కలుపుకొని రావడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ నోటిఫికేషన్ ఇంకా అప్పుడే రాలేదు అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేవారు మీరు ప్రిపేర్ అవ్వండి. మనకి పేపర్ మోడల్ ఏముంటుందంటే మనకి 90 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ప్రొఫెషనల్లీ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్కి 15 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 10 క్వశ్చన్లు ఉంటాయి. జనరల్ సైన్స్ 10 క్వశ్చన్లు ఉంటాయి. టోటల్ మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఒక సింపుల్గా ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి మీకు స్కిల్ టెస్ట్ పాస్ అవుతే మాత్రం మీకైతే ఉద్యోగం అయితే వస్తుంది. ఎవరైతే ఆస్పిరెంట్స్ మనకి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవుతున్నారో వారి నోటిఫికేషన్కి ఒక నెల ఉంది కాబట్టి ఈ నెలలో కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అయ్యి బాగా చదివి ఈ ఉద్యోగాలను అయితే క్రాక్ చేయాలని ముందుగా చెప్పడం జరుగుతుంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే 30/12/2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈ షార్ట్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో నేను పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ కోసం డిస్క్రిప్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.